హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హర్ రెసిపీస్. ఇవాళ మనం చాలా స్పెషల్గా, సింపుల్గా, చాలా టేస్టీగా తయారయ్యే కార్న్ఫ్లెక్స్తో మిక్స్ చేసి సమోసా అనేది చేయబోతున్నాం. మరి ఈ సమోసా అయితే పైన క్రంచీగా, లోపల జ్యూసీగా అద్భుతంగా ఉందండి. తప్పకుండా చేయవలసిన రెసిపీ అయితే ఇది. సో ముందుగా ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని దాంట్లో పచ్చిమిర్చి చీలికలు, పసుపు, కారం, ఉప్పు, ఉడికించుకున్న బంగాళాదుంప వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని వేరే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ స్టఫ్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకొని అందులోనే కరివేపాకు అనేది కూడా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక చిన్న బౌల్ తీసుకొని అందులోనే మైదా అనేది యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకొని దీన్ని కూడా ఒక సైడ్ పెట్టుకోండి. ఈ స్టఫ్లో కార్న్ఫ్లెక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి ప్లెయిన్ కార్న్ఫ్లెక్స్ అండి. ఉప్పు, కారం అటువంటి మిక్స్ లేనివి ప్లెయిన్వి మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సమోసా షీట్లో మనం ఈ స్టఫ్ అనేది పెట్టుకుందాం. ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోండి. సమోసా ఫోల్డింగ్ ఎవరికైనా రాకపోతే నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టానండి, దాన్ని ఒకసారి చూడండి. ఇలా సమోసాలన్నీ కూడా నేను షీట్లలో స్టఫ్ చేసి మొత్తం అన్నీ పెట్టేసుకున్నానండి. చూడండి, ఇలా అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా కడాయి అనేది పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ సమోసాని ఫ్రై చేసుకోవాలి. సమోసాలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి. సమోసా కలర్ అయితే చాలా బాగుంది. కలరే కాదండి, టేస్ట్ కూడా అల్టిమేట్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మిగతావి కూడా నేను డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సమోసాలో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చికి ఇలా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి. ఈ పచ్చిమిర్చి సమోసాకి మంచి టేస్ట్ ఇస్తుంది. పచ్చిమిర్చి అనేది సమోసాకి బెస్ట్ కాంబినేషన్ కదండి, అందరికీ తెలిసిందే. పచ్చిమిర్చిని ఇలానే ఫ్రై చేస్తారు. దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటిని కూడా సిద్ధం చేసుకోండి. అంతేనండి, సమోసా అయితే చాలా ఈజీగా అయిపోతుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి.